హే హాయ్ గాయ్స్. ఎలా ఉన్నారు? మనం సక్సెస్ఫుల్గా వెరీ వెరీ సక్సెస్ఫుల్గా సిక్స్త్ లెక్చరా సిక్స్త్ లెక్చర్లోకి ఎంటర్ అయిపోయాం మనం. ఈరోజు మనం చూసే టాపిక్ టపుల్స్. టపుల్ అంటే ఏంటి? టపుల్ టపుల్ డాట్ పై టపుల్ అంటే ఏంటి? కానీ దానికన్నా ముందు నిన్న మనం ఒక చిన్న మ్యాథ్స్ డిస్కస్ చేసుకున్నాం, గుర్తుందా? 1/1 1. ఓకే, 1/0 ఏంటి? నాట్ డిఫైన్డా లేదా ఇన్ఫినిటీయా? ఓకే, దీన్ని ఒకసారి క్లోజ్గా అబ్జర్వ్ చేద్దాం, చూడండి. ఓకే, ఫర్ సపోజ్ నేను 1/0 ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటా. నేను ఒక నిమిషం. ఎక్స్. ఓకే, ఇప్పుడు ఈ జీరోని ఇటు పట్టుకెళ్ళండి. అంటే 1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ 0. ఈ ఈక్వేషన్ చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు మనం ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ పెడితే అది 1కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ మనం 0తో మల్టిప్లై కూడా చేస్తాం, చూసారా? ఎక్స్ ప్లేస్లో మీరు ఏది పెట్టినా సరే అది 0తో మల్టిప్లై అయ్యి ఇది ఈ సైడ్ మొత్తాన్ని అది 0 చేసేస్తుంది. ఓకే, ఎంత చేసినా సరే ఎక్స్కి మీరు ఎంత వాల్యూ పెట్టినా సరే అది 1కి ఈక్వల్ కాదు. ఓకే, అంటే ఎక్స్ అనేది నాట్ డిఫైన్డ్ అనమాట. నాట్ డిఫైన్డ్. అసలు మనం ఇక్కడ ఏ వాల్యూ పెట్టినా సరే ఈ ఈక్వేషన్ అసలు డిఫైన్ అవ్వదు. ఎక్స్ అనేది నాట్ డిఫైన్డ్. ఈ నాట్ డిఫైన్డ్ పట్టుకుని వెళ్ళి ఇక్కడ పెట్టండి. అంటే 1/0 ఈక్వల్ టు నాట్ డిఫైన్డ్, ఇన్ఫినిటీ కాదు. ఈ ఇన్ఫినిటీ మీద మనం రేపు డిస్కస్ చేద్దాం. ఇన్ఫినిటీ గురించి ఇంకా ఎక్కువ తెలుసుకుందాం రేపటి వీడియోలో. ఈ రోజుకి ఇంతే, మళ్ళీ వీడియో లాంగ్ అయిపోతుంది అందుకే. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ టపుల్. వావ్, టపుల్ ఏంటి అసలు? ఓకే, లాస్ట్ వీడియోలో మనం లిస్ట్ అంటే ఏంటో చూసాం. లిస్ట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ ఎలిమెంట్స్ ఇన్ ఏ పర్టికులర్ ఆర్డర్. బాగానే ఉంది. ఓకే, లిస్ట్ బాగానే ఉంది. మళ్ళీ టపుల్ అన్న కాన్సెప్ట్ ఎందుకు అసలు ఇంట్రడ్యూస్ చేశారు? చూడండి, లిస్ట్ అనేది త్రూఅవుట్ ది ప్రోగ్రాంలో మీరు ఎప్పుడైనా సరే చేంజ్ చేసుకోవచ్చు. అంటే అప్డేట్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. ఓకే, టపుల్కి వచ్చేసరికి మనం మాడిఫై చేయలేం. ఒక్కసారి ఇనిషియలైజ్ అయిపోయిందా, వన్స్ ఇనిషియలైజ్డ్ ఫిక్స్డ్ ఇంకదే, దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. ఓకే, కానీ లిస్ట్కి వచ్చేసరికి అట్లా కాదు. లిస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, మీరు ఎంటైర్ త్రూఅవుట్ ది కోడ్లో మీరు లిస్ట్ అనేది ఎక్కడైనా సరే అప్డేట్ చేసుకోవచ్చు మీరు. ఓకే, వీటిని మనం మ్యూటబుల్ అంటాం, MUTUABLE. వీటిని మనం ఇమ్యూటబుల్ అంటాం. మ్యూటబుల్ అంటే ఏంటి? ఒకసారి డిక్లేర్ అయిపోయిన తర్వాత మీరు దాన్ని ఎప్పుడైనా సరే చేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇమ్యూటబుల్ అంటే ఏంటి? ఒక్కసారి డిక్లేర్ చేసిన తర్వాత, ఇనిషియలైజ్ చేసిన తర్వాత మీరు దాన్ని కోడ్లో ఎక్కడా కూడా మాడిఫై చేయలేరు. ఓకే, అది లిస్ట్ మనం అందుకు వాడతాం, టపుల్ మనం అందుకు వాడతాం. టపుల్ అనేది ఒకసారిగా ఇనిషియలైజ్ చేసామంటే మళ్ళీ చేంజ్ అవ్వదు. లిస్ట్ అనేది ఇనిషియలైజ్ చేసినా సరే చేంజ్ అవుద్ది, సింపుల్, అంతే. ఏంటి టపుల్ వల్ల అసలు యూజ్ ఏంటి? అసలు ఇంపార్టెంటే కదా.
నేను అసలు ఇనిషియలైజ్ ఎందుకు చేస్తాను? ఫస్ట్ ప్లేస్లోనే నేను ఫర్ సపోజ్ నేను తప్పుగా ఇచ్చా, ఆ తర్వాత మధ్యలో వెళ్ళి దాన్ని నేను మాడిఫై చేసుకోవచ్చు. కానీ ఇందులోన అట్లా నేను చేయలేను. మరి అలాంటప్పుడు ఇది అసలు ఎందుకు పనికి వస్తుంది? టప్పులు అనేది పాయింటే కదా. టప్పులు అనేది అసలు ఎక్కడ పనికి వస్తుంది? ఓకే, మీకు చెప్తా చూడండి. ఇప్పుడు మనకి స్కూల్స్లోన డేటాబేస్ ఉంటుంది. డేటాబేస్లో మీ నేమ్, మీ అడ్రస్, ఫోన్ నెంబర్, వీటిని ఒక టపుల్లో స్టోర్ చేస్తారనమాట. సో దట్ ఇవి ఎప్పటికీ కరప్ట్ అవ్వకూడదు ఈ డీటెయిల్స్ అనేవి. ఓకే, ఫర్ సపోజ్ వన్స్ ఇట్లా తీసుకొని మళ్ళీ చేంజ్ చేసే ఆప్షన్ లేదు ఇంకా. ఓకే, అట్లాంటప్పుడు మనం టప్పులను వాడతాం. ఈ డీటెయిల్స్ అనేవి మీకు లైఫ్ లాంగ్ ఇట్లానే ఉంటాయి, వీటిని ఎవరు కరప్ట్ చేయలేరు. ఫర్ సపోజ్ ఇక్కడ నేను నేమ్ మార్చేసి ఇంకొకటి పేరు పెట్టేలేను ఇక్కడ. అర్థమవుతుందా? మీ నేమే, మీ అడ్రస్ మీ ఫోన్ నెంబర్ మీ ఫోన్ నెంబరే. నేను ఇక్కడ నిన్న చూసారా, నిన్న లిస్ట్లో మనం ఎట్లా ఇచ్చేసాం, యాక్సెస్ చేసాం, మూవీస్లో 0 అని పెట్టేసి మూవీ నేమ్ మార్చేస్తున్నాం. నేను ఇక్కడ న్యూ మూవీ నేమ్ యాడ్ చేసేస్తున్నాం. కానీ టప్పుల్లో అది అలా పాసిబుల్ కాదు. టప్పుల్ 0 = న్యూ అని పెట్టామంటే ఎర్రర్ వచ్చేస్తుంది మీకు సింపుల్గా. టప్పుల్ అనేది అలాంటి దగ్గర మీకు పనికి వస్తుంది. ఓకే, ఇది ఒక చిన్న యూజ్ కేస్, సింపుల్ యూజ్ కేస్. అండ్ యా, టప్పుల్ అనేది లిస్ట్ అనేది మనం స్క్వేర్ బ్రాకెట్స్తో ఇనిషియలైజ్ చేస్తాం. ఓకే, టప్పుల్ అనేది పారాంథసిస్తో ఇనిషియలైజ్ చేస్తాం. అండ్ టప్పుల్లో ఉన్న ఐటమ్స్ని కామర్స్తో సపరేట్ చేస్తాం. ఫర్ సపోజ్ వద్దులే, నేను మూవీ లిస్టేగా చేసాం. స్టూడెంట్ టప్పుల్ రాద్దాం. స్టూడెంట్ టప్పుల్ = స్టూడెంట్ నేమ్ ఉప్పు, స్టూడెంట్ రోల్ నెంబర్ 23, స్టూడెంట్ ఫోన్ నెంబర్ 9 సంథింగ్. ఓకే, ఇట్లా ఇవి ఐటమ్స్ అంటాం. అండ్ వీటిని కామర్స్ సపరేట్ చేస్తాం. అండ్ పారాంథసిస్ వాడతాం. లిస్ట్కి వచ్చేసరికి స్క్వేర్ బ్రాకెట్స్ వాడతాం. ఇదేంటిది? ఇది మ్యూటబుల్, ఇది ఇమ్యూటబుల్. సింపుల్. ఒకసారి కోడ్ చేసి చూద్దాం, చూడండి. ఓకే, స్టూడెంట్ టపుల్ = ఓపెన్, ఓకే, ఉప్పు, 23, ఇంకోటి ఏద్దాం, ఇంకోటి ఫోన్ నెంబర్ ఇద్దాం 939. ఇది నా ఫోన్ నెంబర్ అనుకోండి ఫర్ సపోజ్. ఓకే, 9393 బెంగళూరు సిటీ. ఇది నా టప్పుల్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తా, చూడండి. ప్రింట్ స్టూడెంట్ టప్పుల్ అండ్ రన్. ఇక్కడ రన్ చేస్తే సేమ్ లిస్ట్ లానే ప్రింట్ అవుతుంది. అండ్ నేను దీన్ని ఇప్పుడు ఫర్ లూప్తో యాక్సెస్ చేస్తా, చూడండి. ఫర్ స్టూడెంట్ ఇన్ స్టూడెంట్ టప్పుల్ ప్రింట్ స్టూడెంట్. అండ్ నేను దీన్ని ప్రింట్ చేస్తా. ప్రతి ఒక్క ఐటమ్ అనేది ఇట్లా ప్రింట్ అవుతుంది అనమాట. సింపుల్ టప్పుల్. ఇప్పుడు చూడండి మ్యాజిక్. ఇప్పుడు నేను దీన్ని అప్డేట్ చేద్దాం అనుకుంటున్నాను. అప్డేటింగ్ ఏ టప్పుల్. ఓకే, కింద చూడండి, స్టూడెంట్ టప్పుల్లో 0లో నేను ఉప్పు అనే పేరు తీసేసి ఇంకేదైనా పేరు చెప్పండి, సమ్ ఏబిసి అనే పేరు పెడుతున్నా. అంటే కరప్ట్ చేద్దామని చూస్తున్నా ఫైల్ని. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ప్రింట్ చేస్తా. ప్రింట్ స్టూడెంట్ టప్పుల్. ఆబ్వియస్గా ఇక్కడ మీరు ఏం ఆలోచిస్తారు, ఏబిసి అని వస్తుంది, ఆ తర్వాత ఇదంతా ప్రింట్ అవుతుంది అనుకుంటున్నారు. కానీ ఇది లిస్ట్ లాగా కాదు. ఇక్కడ ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. ఇక్కడ ఏం ఎర్రర్ త్రో చేస్తుంది? టైప్ ఎర్రర్. టపుల్ ఆబ్జెక్ట్ డస్ నాట్ సపోర్ట్ ఐటమ్ అసైన్మెంట్. ఓకే, ఇది అనేది సపోర్ట్ చేయదు. ఎందుకంటే నేను 0th ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని మార్చడానికి ట్రై చేస్తున్నా. ఏబిసి అనే స్ట్రింగ్తో మార్చడానికి ట్రై చేస్తున్నా. కాబట్టి ఇది పాసిబుల్ కాదు. సో యా, ఇది టపుల్.
అండ్ మిగిలిందంతా సేమ్. లిస్ట్ లానే ఉంటుంది. ఒకసారి సేమ్ ఎట్లానో ఒకసారి సేమ్ ఈ ఫంక్షన్స్తో ఒకసారి టపుల్ మీద ట్రై చేయండి ఒకసారి. ఇది మీకు ఒక చిన్న టాస్క్ అనుకోండి, అసైన్మెంట్ అనుకోండి, చేస్తూ ఉండండి. కోడింగ్ చేస్తూ ఉంటే మీకు అలవాటు అవుతూ ఉంటుంది అనమాట.